మీరు ప్లానింగ్లో కనుక మీరు 10 కోట్ల మంది దాదాపు 9.95 crores ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ డ్యూరింగ్ 2027. ఈస్ట్ గోదావరికి దాదాపు మీరు 8 కోట్లు, వెస్ట్ గోదావరికి ఒక 60 లక్షలు, కోనసీమకి 1 కోటి, ఏలూరు, కాకినాడ, పోలవరం కలిపి 25 లక్షలు, కాకినాడకి ఏలూరుకి 25 లక్షలు, కాకినాడకి 7 లక్షలు, పోలవరంకి దాదాపు 2.5 lakhs. ఇంతమంది జనం మొన్న ఈ మధ్యన తమిళనాడు జరిగిన ఒక సంఘటన కూడా చూశారు. ఒక 5,000 మంది జనం వచ్చినప్పుడే గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ ఫర్ ఎ స్టాంపేడ్. మీరు ప్రతిరోజు ఎన్ని లక్షలు సార్ మీరు అంటుంది? 17 lakhs. అంటే మీరు ఇట్ ఈస్ ఎ పొటెన్షియల్ లైఫ్ రిస్క్ ఉన్నాడు కదా. ఇది నేనేమన్నానంటే మీరు ఎలాబొరేట్గా కనుక ఎక్స్టెన్సివ్గా విత్ కన్సర్న్తో చేయకపోతే మాట ఇది మనందరం తప్పు చేసాం. ఇది ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకొని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. 1 year నుంచి మీరు నేను అడుగుతుంది కానీ కలెక్టర్ గారిని కూడా రివ్యూ మీటింగ్ చేసినప్పుడు మీరు కమ్యూనికేట్ చేయాలి కదా మేడం. మీరు కిషోర్ గారు మన రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఇక్కడ ఆస్ట్ సీఎం గారు కదా, ఇప్పుడు ఆన్సర్ మీరు కూడా రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఆ కన్సర్న్ మీరు ఒక ఎవరైనా అథారిటీ ఏమంటుందంటే వాట్ ఇస్ దట్ కమిటీ ఇది పెట్టాను రత్నవేల్ గారు అసలు వీరపాండ్యం గారిని పెట్టారన్నారు కదా, ఆయన వాట్ ఇస్ డెసిగ్నేషన్? స్పెషల్ ఆఫీసర్. మీరు టోటల్ పుష్కరాలకి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం, దాన్ని ఏం ముందుకు తీసుకెళ్ళదని మీరు ఇన్నిసార్లు కలెక్టర్స్ మీటింగ్లో కానీ మీరు కానీ క్యాబినెట్ మీటింగ్లో ఎందుకు ప్రస్తావించాలి? క్యాబినెట్ మీటింగ్లో మీరు ఎందుకు ప్రస్తావించాలి? అలా కాదు కదా, మీరు ఎవ్రీడే లాస్ మీరు టైం అయిపోతూ ఉంటుంది కదా. మీరు టైం తగ్గే కొద్దీ మీకు సబ్స్టాండర్డ్ వర్క్స్ పెరిగిపోతాయి. నాసిరక పనులు అయిపోగానే తర్వాత మీరు, ఎందుకంటే నేను చెప్తాను సార్, ఇది మీరు బెడ్స్ కానీ మీకు ఘాట్స్ కానీ మీరు బలంగా చేయకపోతే మీరు మనం వస్తారు. గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఉందంటే గవర్నమెంట్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ వన్ గ్రూప్. మన అందరినీ వస్తారు సార్. లెట్ us not burn their hopes. Let's not dumb them. అందుకని నాకేం ఉద్దేశం అంటే ఫ్రమ్ దిస్ మీటింగ్ ఐ వాంట్ టు సే దట్ లెట్ us be as transparent as possible. మీరు సంవత్సర కాలం మీకు పడుతుంది అని అనుకున్నప్పుడు మీరు 9 నెలలు స్టిల్ మీరు రైనీ సీజన్ మీరు పరిగణలోకి తీసుకోవాలి. నాకు తెలిసి 2 months మధ్యలో 2-3 తుఫాన్లు వస్తాయి, మధ్యలో ఒక ఊహించిన ఏవో జరుగుతాయి, క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఏదో జరుగుతాయి. వీటన్నిటి మధ్య ఇండియా రోడ్లు అసలు ఏది తీసుకోకుండా మీరు ఇఫ్ యూ డోంట్ పుష్ థింగ్స్, అలా అన్నిటికంటే కూడా నా మేజర్ కన్సర్న్ చెప్తున్నాను. ఓకే, వీల్ గో ఫర్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పింది చిన్న దీన్ని గ్రిడ్లో ఇందాక మీరు ప్లాన్ చేసిన కిషోర్ గారు, అట్లీస్ట్ మా పంచాయత్స్కి యూ వర్క్ క్లోజ్లీ విత్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అండ్ మీరు చెప్పినట్టు టెంపుల్స్ అని ఐడెంటిఫై చేసేస్తాం పంచాయతీస్ లో కూడా. ఈ గ్రిడ్ ప్యాటర్న్ సేమ్. మీరు చేయాల్సింది ఏంటంటే మనం కూర్చున్నాం కదా సార్ లాస్ట్ టైం మనం చెప్పారు కదా, వాట్ ఈస్ ద మ్యాపింగ్ మీ థాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్, అది పరిగణలో తీసుకెళ్ళాలి.